బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ లోని కిస్తవాడ్ లో క్లౌడ్ బరస్ట్ తో ప్రజలు అల్లాడుతున్నారు. ఆకస్మిక వరదలతో రోడ్లు బురదమయమయ్యాయి. భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డాయి. అనేక ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. కిస్తవాడ్, దోడా, రాంబన్ జిల్లాల్లో నదులు పొంగుతున్నాయి. పలు వాహనాలు కొట్టుకుపోయాయి. ఈ 3 జిల్లాల్లోని పాఠశాలలను మూసివేసి ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు నష్టపరిహారం అందిస్తామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు. వారం రోజుల పాటు పూంచ్, కిస్తవాడ్, జమ్మూ, రాంబాన్, ఉదంపూర్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కొండచర్యల ప్రాంతాలకు ప్రజలు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక కిస్తవాడ్, మచైల్ ప్రాంతాల్లో కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేసిందన్నారు. జమ్మూ కాశ్మీర్ లోని కిస్తవాడ్ లో క్లౌడ్ బరస్ట్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్ మా ప్రతినిధి రాము ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ రాము. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లోని కిస్తవాడ్ జిల్లాలో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. క్లౌడ్ బస్ట్ కారణంగా కొద్ది నిమిషాల్లోనే భారీగా వర్షం కురడంతో ఆకస్మిక వరదలు సంభవించాయి. వరద నీరు భారీ వేగంతో దిగువ ప్రాంతాలకు దూసుకురావడంతో రహదారులు బురదమయంగా మారిపోయాయి. అనేక చోట్ల రోడ్లు కూడా పూర్తిగా దెబ్బతినడంతో రాకపోకలైతే మాక్సిమం నిలిచిపోయామని చెప్పవచ్చు. కొండ చర్యలు విరిగిపడడంతో ప్రధాన రహదారులతో పాటు గ్రామీణ రోడ్లు కూడా పూర్తిగా మూసుకుపోయేవి. కిస్తవాడ్ తో పాటు దోడా, రాంబన్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కొనసాగుతున్నవి. 3 జిల్లాల్లో నదులు, వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నవి. వరద ప్రవాహంతో పలు వాహనాలు కూడా నీటిలో కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. పర్వత ప్రాంతాల్లో పరిస్థితి గంట గంటకు మారుతుండటంతో జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉంది. పోలీసులు, స్థానిక పరిపాలన, విపత్తు నిర్వహణ బృందాలు, రెస్క్యూ సిబ్బంది కూడా సహాయక చర్యలు వేగవంతం చేశారు. ప్రమాదకర ప్రాంతాల్లో చిక్కిపోయిన వారికి సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు. నదులు, వాగుల వద్దకు వెళ్లవద్దని, కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా కిస్తవాడ్, దోడా, రాంబాన్ జిల్లాల్లో పాఠశాలలు తాత్కాలికంగా మూసివేశారు. ప్రత్యామ్నాయంగా ఆన్లైన్ తరగతి నిర్వహించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. విద్యా సంస్థలు తిరిగి ఎప్పుడు తెరుస్తారనేది కూడా వాతావరణ పరిస్థితులు బట్టి నిర్ణయిస్తామని అధికారులు ఇప్పటికే తెలియజేశారు. ఇక కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వరద ప్రభావిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయం అందిస్తుందని, నష్టపోయిన వారికి నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నామని చెప్తున్నారు. మరోవైపు భారత వాతావరణ శాఖ కూడా కీలక హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే వారం రోజుల పాటు పూంచ్, కిస్తవాడ్, జమ్మూ, రాంబన్, ఉదంపూర్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రావద్దని, కొండ ప్రాంతాల్లో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించింది. అలాగే కిస్తవాడ్, మునైల్ ప్రాంతాల్లో కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ముందస్తు హెచ్చరికల వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. వర్షపాతము, కొండ చర్యలు, ఆకస్మిక వరదల ప్రమాదానికి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ముందస్తు అలర్ట్లు జారీ చేస్తున్నారు. మొత్తంగా చూస్తే జమ్మూ కాశ్మీర్ లో భారీ వర్షాలు ఇంకా కొనసాగే సూచనలు ఉండడంతో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేందుకు చెప్పే పరిస్థితి లేదని అధికారులు అయితే ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. బ్రాహ్మణి అయితే రాము, 3 జిల్లాల్లో కూడా పాఠశాలలు మూసివేత చేసినట్లుగా కూడా తెలుస్తోంది, ప్రకటించినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మనం చూసుకోవచ్చు. ఏదైతే పూంచ్, కిస్తవాడ, జమ్మూ, రాంబన్, ఉదంపూర్ జిల్లాలో మాత్రం అతి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో అయితే పాఠశాలలు అయితే మూసివేయబడిందని ఇప్పటికే ప్రభుత్వం అయితే అధికారులు అయితే జారీ చేశారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ వర్షాలు మాత్రం వారం రోజుల పాటు ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో మరలా ఏదైతే వాతావరణ శాఖ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఆదేశాలు వచ్చిన తర్వాతే పాఠశాలను రీఓపెన్ చేయాలని మాత్రం హెచ్చరికలు జారీ చేశారు. అయితే విద్యార్థులకు విద్య లాస్ అవ్వకుండా ఉండడానికి ఆన్లైన్ తరగతులు మాత్రం నిర్వహించాలని మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. బ్రహ్మణి. ఓకే రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.